అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. దర్శి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 10న మండలంలోని పోతవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నిర్వహించారు. గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన వారికి సరిగ్గా చేరుతున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో అధికారులను పంపించి ప్రజల సమస్యను తెలుసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి మరియు సుపరిపాలన కోసం పల్లెనిద్ర కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక జెడ్పీ హై స్కూల్లో మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే శుభ్రపరచాలని కోరారు. రీసర్వేలో జరిగిన భూ పొరపాట్లను సరిచేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఒక నిరుపేద కుటుంబం తమ బిడ్డకు దీర్ఘకాలిక వ్యాధి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ను వేడుకున్నారు. అదనంగా రోడ్లు, మురుగు కాలువల వంటి సమస్యలను కూడా గ్రామస్తులు వివరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, రాత్రంతా గ్రామంలోనే ఉండి పరిస్థితులను పరిశీలిస్తామని కలెక్టర్ రాజాబాబు హామీ ఇచ్చారు. తదుపరి రోజు కూడా గ్రామంలో పర్యటించి సమస్యను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయాలు. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను. మళ్ళీ నేను లెగిసి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను రావడం జరుగుతుంది. మీతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడుతాం, ఏం చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, పనులకి ఎట్లా వెళ్తున్నారు, నరేగా పనులకి ఎట్లా వెళ్తున్నారు. ఈరోజు పోతవరంలో గ్రామంలో నైట్ స్టే అంటే పల్లె నిద్ర అనే కార్యక్రమంలో మొట్టమొదటిగా జిల్లాలో ఈ గ్రామంలో ప్రారంభించడానికి నాతో పాటు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు, వారి హస్బెండ్, పార్టీ నాయకులు, దాంతో పాటుగా నాతో పాటు ఉన్నటువంటి అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది పల్లె నిద్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క పర్సెప్షన్, మనం చేసే పని వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్. నువ్వు ఎంత వర్క్ చేసావు లేకపోతే ఎంత పని చేసావు అనేది కాకపోకుండా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేసావు అనేది కాకుండా ప్రజల్లో నీ యొక్క చేసే పని వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, అదే యాడ్స్. దానికోసం ప్రతి సోమవారం మనము ప్రజల సమస్యల మీద ఒక మీటింగ్ కార్యక్రమం పెడుతున్నాం, పీజీఆర్ఎస్ అని చెప్పేసి. దాని తర్వాత అందరూ కూడా ఫీల్డ్లోకి పంపిస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానికి ఇంత నియమం, ఈ టైంలో అది క్లియర్ చేయాలని చెప్పేసి ఒక నియమం పెట్టుకుని దాని ప్రకారం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి. కలెక్టర్ గారి నుంచి అందరూ కూడా అవసరమైతే మీరు ఒక నైట్ స్టే చేయండి.
అక్కడ ఏమంటే ప్రజలు పొద్దున్నే పేదవాళ్ళందరూ కూడా లేదంటే కనుక పనులకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, 7 గంటలకల్లా వస్తారు. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. ఒక రోజు వాళ్ళు కనుక వాళ్ళు మానేస్తే కనుక వాళ్ళ యొక్క పనులు ఇబ్బంది అవుతాయి. దానికోసం కలెక్టరేట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు రావడానికి పోవడానికి ఇదంతా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఇది కాకుండా మీరే అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రజలతో ఉండండి. ప్రజలతో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటున్నారో తెలుస్తుంది. వాళ్ళు విలేజ్ లో ఫేస్ చేస్తున్న సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. సో నైట్ ఉంటారు, నైట్ మీరు అందరితో కూడా మాట్లాడతారు. మళ్ళీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో లేచిన తర్వాత వాళ్ళు అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పనులు ఎలా చేస్తున్నారు, మార్నింగ్ ఎలా పనులకి ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే కంపల్సరీగా మీరు ఒక పల్లె నిద్ర చేస్తే మీకు అవగాహన వస్తుంది అని చెప్పేసి కంపల్సరీగా మీరు వెళ్ళండి, విలేజెస్కి వెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని మనం పురస్కరించుకొని దాని ఒక మంచి ఆలోచనగా తీసుకుని ఈ రోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఈ రోజు ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు మీరు అందరూ కూడా ఏదో ఒక మీటింగ్ వచ్చాము, మీటింగ్ లో అడిగితే చెప్తాము అన్నది కాకుండా మనందరూ కూడా ఇక్కడ నేను కలెక్టర్ కాదు, లేదంటే ఇంకా వేరే రకంగా కూడా ఏదో ఊరు పర్సన్ కాకపోకుండా మీలో ఒకడుగా మీరు ఏదైనా సరే అంటే మీకు ఏదైనా సమస్య ఉంటుంది కానీ సమస్యతో పాటు దాంతో పాటు మీరు అభివృద్ధి చెందాలని కానీ లేదంటే ఫైనాన్షియల్ గా బెనిఫిట్ అవ్వాలని కానీ మీకు ఫెసిలిటీ ఇస్తే దాని ద్వారా అవ్వడం కానీ లేదంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండటం కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండడం, తాగునీటి సమస్య ఏదైనా ఉన్నదని చెప్తే దాని గురించి ఉండడం. తర్వాత ఆఫీసర్స్ కంపల్సరీగా ప్రతి విలేజ్ కూడా విజిట్ చేయాలి. అసలు ఆఫీసర్స్ వస్తున్నారా లేదా, మీరు ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయాలు. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను, మళ్ళీ తెల్లారగట్లు మీతో పాటు నేను లెగిసి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను రావడం జరుగుతుంది. మీతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడతాం, ఏం పనులకి ఎట్లా వెళ్తున్నారు, నరేగా పనులకి ఎట్లా వెళ్తున్నారు. ఈరోజు పోతవరంలో గ్రామంలో నైట్ స్టే అంటే పల్లె నిద్ర అనే కార్యక్రమంలో మొట్టమొదటిగా జిల్లాలో ఈ గ్రామంలో ప్రారంభించడానికి నాతో పాటు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి గుట్టుపాటి లక్ష్మి గారు, వాళ్ళ హస్బెండ్, పార్టీ నాయకులు, దాంతో పాటుగా నాతో పాటు ఉన్నటువంటి అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది పల్లె నిద్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క పర్సెప్షన్, మనం చేసే పని వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్. నువ్వు ఎంత వర్క్ చేసావు లేకపోతే ఎంత పని చేసావు అనేది కాకపోకుండా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేసావు అనేది కాకుండా ప్రజల్లో నీ యొక్క చేసే పని వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, అదే యాడ్స్. దానికోసం ప్రతి సోమవారం మనము ప్రజల సమస్యల మీద ఒక మీటింగ్ కార్యక్రమం పెడుతున్నాం, పీజీఆర్ఎస్ అని చెప్పేసి. దాని తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి పంపిస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానికి ఇంత నియమం, ఈ టైంలో అది క్లియర్ చేయాలని చెప్పేసి ఒక నియమం పెట్టుకుని దాని ప్రకారం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి. కలెక్టర్ గారి నుంచి అందరూ కూడా అవసరమైతే మీరు ఒక నైట్ స్టే చేయండి.
అక్కడ ఏమంటారు, ప్రజలు పొద్దున్నే పేదవాళ్ళందరూ కూడా, లేదంటే కనుక పనులకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, 7 గంటలకల్లా వస్తారు. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. ఒక రోజు వాళ్ళు కనుక వాళ్ళు మానేస్తే కనుక వాళ్ళ యొక్క పనులు ఇబ్బంది అవుతాయి. దానికోసం కలెక్టరేట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు రావడానికి పోవడానికి ఇదంతా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఇది కాకుండా మీరే అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రజలతో ఉండండి. ప్రజలతో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ మీకు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్య ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఆ విషయం కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళు విలేజ్లో ఫేస్ చేస్తున్న సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. సో నైట్ ఉంటారు, నైట్ మీరు అందరితో కూడా మాట్లాడతారు. మళ్ళీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేచిన తర్వాత వాళ్ళు అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పనులు ఎలా చేస్తున్నారు, మార్నింగ్ ఎలా పనులకి ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే కంపల్సరీగా మీరు ఒక పల్లె నిద్ర చేస్తే మీకు అవగాహన వస్తుంది అని చెప్పేసి కంపల్సరీగా మీరు వెళ్ళండి, విలేజెస్కి వెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని మనం పురస్కరించుకొని దాని ఒక మంచి ఆలోచనగా తీసుకుని సీరియస్గా తీసుకుని ఈరోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఈరోజు ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు మీరు అందరూ కూడా ఏదో ఒక మీటింగ్ వచ్చాము, మీటింగ్లో అడిగితే చెప్తాము అన్నది కాకుండా మనందరూ కూడా ఇక్కడ నేను కలెక్టర్ని కాదు, లేదంటే ఇంకా వేరే రకంగా కూడా ఏదో ఊరు పర్సన్ కాకపోకుండా మీలో ఒకటిగా మీరు ఏదైనా సరే మాట్లాడు. అంటే మీకు ఏదైనా సమస్య ఉంటుంది కానీ సమస్యతో పాటు దాంతోపాటు మీరు ఏమన్నా అభివృద్ధి చెందాలని కానీ లేదంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వాలని కానీ మీకు ఒక ఫెసిలిటీ ఇస్తే దాని ద్వారా అవ్వడం కానీ, లేదంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటుంది కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండడం, తాగునీటి సమస్య ఏదైనా ఉన్నదని చెప్తే దాని గురించి ఉండడం. తర్వాత ఆఫీసర్స్ కంపల్సరీగా ప్రతి విలేజ్ కూడా విజిట్ చేయాలి. అసలు ఆఫీసర్స్ వస్తున్నారా లేదా, మీరు ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయాలు. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను, మళ్ళీ తెల్లారగట్లు మీతో పాటు నేను లెగిసి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను రావడం జరుగుతుంది. మీతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడతాము, ఏం చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, పనులకు ఎట్లా వెళ్తున్నారు, నరేగా పనులకు ఎట్లా వెళ్తున్నారు, ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయాలు. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను, మళ్ళీ తెల్లారగట్లు మీతో పాటు నేను లెగిసి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను రావడం జరుగుతుంది. మీతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడతాం, ఏం చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, పనులకు ఎట్లా వెళ్తున్నారు, నరేగా పనులకు ఎట్లా వెళ్తున్నారు. దర్శి కాన్స్టిట్యున్సీలో దర్శి మండలంలో పోతవరం అనే గ్రామంలో పల్లె నిద్ర అనే కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు దర్శి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు కుట్టుపేట లక్ష్మి గారు, వారి హస్బెండ్ అండ్ ఆల్ పొలిటికల్ నాయకులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా, వారితో పాటు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ పల్లె నిద్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఏ పని చేసినప్పటికీ కూడా ప్రజలు సంతృప్తిలో ఉన్నారా లేదా అనేది ఒకటే కొలమానంగా పాలన జరుగుతున్న సందర్భంలో ప్రతి అధికారి కూడా ప్రజలకు చేరువుగా ఉండాలని, దానికి సంబంధించి పీజీఆర్ఎస్లో మనం ఎవ్రీ మండే గ్రీవెన్సెస్ వింటున్నాము. దాంతోపాటు ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆదేశాల ప్రకారం ఫీల్డ్లోకి వెళ్తున్నాము. దాంతోపాటు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో
అధికారులకు చేరలేకపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక అట్లా ఉండడం అనేది గమనించి కలెక్టర్ వారంలో అంటే నెలకి 8 సార్లు విలేజెస్కి వెళ్ళాలని, అందులో మరి ముఖ్యంగా వారంలో ఒకరోజైనా సరే పల్లె నిద్ర చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా తెలుస్తాయి. సమస్యలు తెలిసినప్పుడు దానికి పరిష్కారం దిశగా ఆలోచన చేయడానికి, అదేవిధంగా జిల్లా స్థాయిలో సమస్య పరిష్కారం అయితే జిల్లా స్థాయిలో, ఒకవేళ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సి వస్తే రాష్ట్ర స్థాయికి చేర్చడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లాలో నేను ఈ పోతవరం గ్రామానికి వచ్చి ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, దాంతోపాటు ఇంకా వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని రెవెన్యూ సమస్యలు మన దగ్గరకు వచ్చినాయి. తర్వాత స్కూల్ గురించి అడిగారు, తర్వాత రోడ్స్ గురించి వాళ్ళు అడిగారు. సో ఇవి మిగతా ఇష్యూస్తో పాటు ఇవి మరి ఎక్కువగా ఇక్కడ ఈ గ్రామంలో నుంచి వచ్చినాయి కాబట్టి దీనికి సంబంధించి మనకి అటు నరేగా ఫండ్స్తో కానీ, తర్వాత సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నటువంటి ఫండ్స్తో కానీ, తర్వాత పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఫండ్స్తో కానీ కన్వర్జెన్స్ మోడ్లో ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. బడ్జెట్కి అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సఫిషియెంట్గా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బడ్జెట్ ఇచ్చారు. ఈసారి వినూత్నంగా ప్రతి మండలానికి కూడా ఎంత బడ్జెట్ ఇస్తున్నాం అనేది కూడా మనకి ఇచ్చి దాన్ని అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కాన్స్టిట్యున్సీకి ఇంత బడ్జెట్ వచ్చిందని చెప్పి ప్రజలు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా మనం ఇంతకుముందే మనం చేశాము. ఆ బడ్జెట్ అంతా కూడా కన్వర్జెన్స్లో దాని అంతా కూడా ఖర్చు పెట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాము. ఈ పల్లె నిధుల్లో భాగంగా ఈరోజు రాత్రికి నేను ఇక్కడ ఉండి మార్నింగ్ మరొకసారి అక్కడ వీళ్ళు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి పల్లెలో ఎలా జరుగుతున్నది, వాళ్ళ పనులు ఏమున్నాయి, ఎట్లా చేసుకుంటారు అనేది కూడా గమనించిన తర్వాత కొన్ని ఇక్కడ ఉన్న హ్యాబిటేషన్స్ కూడా విజిట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధికారులందరూ కూడా ప్రజలకు చేరువుగా ఉండాలి. సో ఆ సమస్యలన్నింటినీ కూడా మనం త్వరితగతిన పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో పెట్టారు కాబట్టి మంచి స్పందన ఉంది. అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు, వారు హస్బెండ్ అందరూ కూడా పార్టీ వర్కర్స్ అందరూ కూడా కలిసి చక్కగా ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మంచి స్పందన ఉంది కాబట్టి ఇది మనం ఇంకా కంటిన్యూ చేస్తాము. సమస్యలకి పరిష్కారక వేదికగా ఇది ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. మీకు ఎట్లా తెలుస్తుంది ఇది స్టెబిలిటీ ఉందా లేదా అనేది? మిక్స్ అంతా పోతుంది కదా ఇదంతా. అది కాదండి, ల్యాబ్ ఎవ్రీడే చేస్తారు, కానీ ఇప్పుడు మనం తీసుకెళ్లిన శాంపుల్ అక్కడికి వెళ్ళలేనప్పుడు ఎట్లా తెలుస్తుంది ఇది నీకు ఆల్రెడీ స్టెబిలిటీ ఉంది లేదు, ఆలం కలపాలా లేదు అనేది ఎట్లా తెలుస్తుంది? చెప్పుదంటే వాటర్ స్కీమ్ అయితే కరెక్ట్, అది చాలా బాగా అర్థమవుతుంది. ఈసారి అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది చెప్తాను. వాటర్ మీద చాలా ప్రయారిటీ పెట్టాము. మీకు ఎవరిని ఎంతమంది జనాలు అయితే పెట్టామో అంతమంది ఇక్కడ అటెండ్ కావాలి. ఓకే, రెగ్యులర్ బేసిస్లో మేము తీసిపెట్టి అడుగుతాము. ఇక్కడ ఒక పర్సన్ పెడతాము. పెట్టిన తర్వాత వాళ్ళు వస్తున్నారు లేదని అడుగుతాము. టెస్టులు కూడా జరుగుతున్నా లేదు చేస్తాం. లేదంటే మీరు చేయలేకపోతే మానేసేయాలి రెండే. ఓకే, నాకు ఈ టెస్టులు ఇలాగైతే అవుతాయండి, ఇలాగైతే వాటర్ మెయింటైన్ చేయలేము మనం. మీకు కంపల్సరీగా ఇక్కడ ఉన్న పర్సన్ ఏంటంటే ఎవడైతే ఉంటాడో మార్నింగ్ మీరు అనుకున్న ఇంటర్వల్స్లో వాటర్ పికప్ వెళ్ళిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ ఉండాలి. అది తీసుకుని రేపు తెచ్చాడు అనుకో రిపోర్ట్, ఇంకే ఉపయోగం ఉంది. అదంతా కూడా అల్లం మిక్స్ అవుతూ నీకు టర్బిలిటీ అట్లాగే ఉంటుంది. బెస్ట్ వాటర్ విల్ నాట్ గో. ఆ సిస్టమ్ చేయాలి. నేను ఆల్రెడీ వైజాగ్లో చేసి వచ్చాను. ఓకే, ద బిగ్గెస్ట్ వాటర్ సప్లై స్కీమ్ అది. ఓకే, దానికి సిస్టమ్స్ ఉన్నాయి. రాగానే ఇమ్మీడియట్గా నీకు తీసుకెళ్తుందో ఫోన్ ద్వారా చేసి వీడికి చెప్పాలా, అప్పుడు అది వాడు క్లోజ్ చేస్తాడు. ఈ యాప్ అనేది అసలు ఏమి పని చేయట్లేదు. అన్నీ కూడా ఎప్పుడు టెస్ట్ చేసిన దానిలో కూడా మనకు అప్లోడ్ చేయాలి. ఎన్నిసార్లు చేసాను టెస్ట్ అది? ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇంతకుముందు ఎప్పుడు వస్తున్నావు నువ్వు? ల్యాబ్లో ఉన్నప్పుడు నువ్వే ఎందుకు వచ్చావు? ఎమర్జెన్సీ ఎవరు చెప్పండి నీకు ఇక్కడ ఎమర్జెన్సీ ఉందని? మరి శాంపుల్ ఆల్రెడీ కలెక్ట్ చేసినా అంటున్నావు కదా.
యాప్లో కొన్ని పెట్టింది ఎట్లా ఉన్నారు కదా క్యాంపు పెట్టాను. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే రివ్యూ కాదు, మనకి ఆల్రెడీ అలాగే బ్లాక్ సౌండ్ ఇవి ఏంటంటే ఎవ్రీడే బ్యాక్ వాష్ అవుతుంది. ఓకే, బ్యాక్ వాష్ అయితే వస్తుంది. దీని ఫేమస్ మార్చుకుని ఉండాలండి. ఇది 15 days పేపర్ మాత్రం ఓన్లీ రైనీ సీజన్లో కొంచెం తొందరగా కాస్ట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. వెరీ గుడ్, పెట్టండి. ఆ కాస్ట్కి నీకు 4 అని పెట్టాడు అనుకో, నీకు 3 కోసం 3 చెయ్యి, ఏముంటుంది అంటే చాలా సంబంధించింది ఒకటి మనం శాంక్షన్ ఇచ్చాం కదా, అది రేట్ ఫైనల్ చేయలేదంటే ఎందుకని ఎన్ని రోజులు పెట్టుకుంటావు నువ్వు? చేసారు ఎంతసేపు ముందు ఆ తర్వాత అయిన తర్వాత వస్తే ఇబ్బంది చేయడం అట్లా కూడా చేసి ప్రాజెక్ట్ కింద చేయండి. డ్రోన్తో చేయండి. ఉదయం 7 గంటలలోకి రావాలి. 7 గంటలలోకి రండి. వచ్చేసి 9 కాకుండా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ సాయంత్రం ఎంత వస్తుంది? 200 వస్తుంది. 307 రూపాయలు సార్. మొత్తం పక్కన చేసి చేయండి. ఎక్కడున్నాడు? అసలు చూడటం కానీ ఒక్కొక్కసారి అయితే మాత్రం ఒకసారి తప్పిన రిపీట్ కాకుండా
ఎంఆర్ఓ సార్ మాట్లాడారు ఈ అబ్బాయి సార్ ప్లీజ్. అంటే పెన్షన్ అప్లై చేశారా మీరు? పోర్టల్ ఇంకా అలౌ చేయలేదు సార్, మనం అప్లోడ్ చేయడానికి. ఆన్లైన్ అప్లై చేయాలంటే పోర్టల్ అలౌ చేయలేదు, పోర్టల్ చేయట్లేదు సార్ ఈ మంత్ లో అన్నారు. అదే సంవత్సరానికి 2 సార్లు అని చెప్పారు, జూలై అండ్ జనవరి. కాదు కాదు, అది కరెక్టే, అది ఎవరు డినై చేయట్లేదు ఉందంటున్నారు. కానీ కొత్త పెన్షన్ ఇవ్వాలి అని అంటే కనుక జూలైకి మనకు ఓపెన్ చేస్తారు. పర్లేదు, అదేం పర్లేదు. కాబట్టి ఆ రోజు మనం డ్రై వేస్ట్ దాంతో పాటు వర్మి కంపోస్ట్ ఉంటే అది కూడా అమ్మేస్తాం. ఇప్పుడు తడి చెత్త అంటే టైం పడుతుంది. మంచినీళ్ళు అంటే చాలా కాలువ పక్కన సార్, ఆ నీళ్ళు కూడా మాకు అందుబాటులో లేదు. కాలువ పక్కన నేను విజిట్ చేస్తాను. ఆర్డబ్ల్యూఎస్ అంటే ఏమైనా వాటర్ సప్లై అక్కడ మీటింగ్ పెట్టినా సార్, పబ్లిక్ మీటింగ్ పెట్టినా తెస్తారు. ఒకసారి వస్తున్నా బాబు ఇక్కడికి ఎవరు వచ్చినా రావడమే కదా, రోజువారి రోజు. వేరే టైం వస్తారు. నేను అప్పుడు అడిగాను కూడా ఒకసారి, ఏం నేను చెప్పిందమ్మా ఒకసారి, ఈయన రోజు మారి రోజు వస్తాను అంటున్నాడు, వస్తున్నాడు అతను రావట్లేదు. అది చెప్పు. అందు గురించి నేను చెప్తున్నా, రావట్లేదు అన్న. అడిగాను కూడా. ఈ బజార్ వజ్రమ్మా, వజ్రం వస్తుందా? మొగాయన వజ్రం అంటే మొగాయన. వజ్రం నెమ్మదిగా రెండు వద్దని చెప్పారా? రోజు రండి, వచ్చి తీసుకోండి. అంటే అయిపోయిందా ఇంకా మరి? సరే అంటే చేస్తామని గ్యారంటీ ఏంటి? చేస్తాం సార్, బజార్కి రోజు వస్తున్నావా? నువ్వు రావట్లేదు. నువ్వు 7th. అరే ఎంత చిన్నగా ఉన్నాయి 7th. పౌడర్ పూసుకొని చెప్తుందా? ముస్తాబ్ అవ్వలేదు, ఈ అమ్మాయి అయింది, అవ్వలేదు. గోల్డ్ పెంచకూడదు కదా. ఒకేసారి అలా చేద్దాం అనుకున్నాం. ఇంకా నీది ముస్తాబేది, నీకు చేతి చూడండి. ఇది కూడా బాగానే ఉన్నాడు. మీరేం చేయండి, మీరు మరి ఆడికి చేయట్లేదు. చెప్పాలి, ఆడి చేసుకోవచ్చు. చెప్పు అన్నగా నీ బాధ్యత. ముస్తాబు జరుగుతుందా మీ స్కూల్లో? ఏంటది ముస్తాబ్ అంటే ఏంటి చెప్పండి, చెప్పు నువ్వు. ఓకే, వాళ్ళు డైలీ స్కూల్ అంత బాగా చేస్తారు, చెట్లు పెంచుతారు, ఫుడ్ కూడా బాగా ఉంటుంది. ఓకే, తర్వాత డాక్టర్ వస్తున్నారా? ఓకే, తర్వాత మీకు స్కూల్లోకి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు గోల్డ్ కట్ చేసుకున్నారా లేదా, ఇట్లాగే చూస్తున్నారా? ఇలా పెట్టేసావు నువ్వు, చూపించకుండా. గోల్డ్ కట్ చేసుకోవాలి. ఓకే, మేము మళ్ళీ ఇటు నుంచి ఇలా వస్తాం. కూడా కొత్త మొత్తంలో ఇప్పుడు ఎంత పెట్టుకోవాలంటే నాకు డ్రైవింగ్స్ ఉంది, రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ కానీ బ్రేక్ అయిపోతే వాటర్ పోయిస్తాయి. అంటే కంప్లీట్గా దీనింటుంది. అది న్యూ, అది ఆటలకు ఫిల్టర్ బట్టి చేంజ్ చేయవట్లేదా? ఇప్పుడు వెళ్తున్నా ఎక్కడికి? వాళ్ళకి వెళ్తున్న వాటిని గమనించారు. ఈ రోజు వరకు ఉన్న డిసీజ్
దానికి నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా మనం ఇంటర్వెన్షన్ చేస్తున్నాం కాబట్టి రిడక్షన్ అయిందా లేకపోతే ఏమైంది అనేది మనం ఒక కేస్ స్టడీ కూడా చేయాలి. ఇంత పెద్ద స్కీమ్ పెట్టి అల్టిమేట్గా మనకి మళ్ళీ వాటర్ బాడీ డిసీజ్ వస్తుంది. అదే మరి అంటే ఇదంతా తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు టైఫాయిడ్ స్ప్రెడింగ్ డిఫరెంట్ ప్లేసెస్ అయింది. టేక్ ఒక పార్ట్ తీసుకుంటాం దాంట్లో ఆ మొత్తం లైన్ కూడా మనం క్లీన్ చేసి ప్రాపర్ వాటర్ టెస్టింగ్ అంతా చేస్తాం. చేసిన తర్వాత డిసీజ్ ఇస్తే పరిగినాయా లేకపోతే తగ్గినాయా అది చేసి ప్రజెంట్ అమృత్లో అది వస్తే మనకి చాలా అవుతుంది. కానీ ఇప్పుడున్న సప్లై చేసిన కూడా క్వాలిటీకి వెళ్ళాలి కదా. అదర్వైజ్ అది ఓవర్ పీరియడ్ పైన ఈ లైన్ బంద్ చేసినప్పుడు అది చెప్పలేదు. అది కవర్ చేసేయాలి. వచ్చే డబ్బులతో మరి మన వచ్చే డబ్బులతో చిన్న ఏదన్నా డ్యామేజ్ వచ్చి మరి ఇవన్నీ పెట్టారు లేదనేది మనకి వాల్స్ ఇవన్నీ పెట్టాలి సార్. ప్రారంభాల్లో పెట్టేస్తాం. లేకపోతే కనుక వాటర్ డిఎంఎఫ్ ఇచ్చారు కాదు అవి స్టార్ట్ చేయలేదు ఇంకా మరి డిఎంఎఫ్ లో మనం ఫిల్టర్ పెట్టి మీడియా ఎన్ని రోజులు ఎన్ని రోజులు తీసుకుంటారు అయితే మీరు స్టార్ట్ చేయండి. నేను సదరం ఉంది సర్టిఫికేషన్ ఏమవుతుంది ఏంటి అనేది సర్టిఫికెట్లు మీరు సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడు అప్లై చేయడానికి అయితే అలౌ చేయలేదు. దానికి మెష్ పెడతాం. ఏ గారు కూడా ఇది అసలు పెట్టింది దీనికోసం కదా. పెట్టులు గట్ట పోయి పక్షులు లోపల పెడితే ఇక మనం చూడం కదా, ట్రాప్ అయిపోతుంది. అక్కడ మెష్ ఉంటుంది సార్. దాన్ని అంత ఓపిక వెళ్ళి పైకి వెళ్ళి అది సించాలని ఆడుకుంటుంది. చేస్తాం సార్. ముందు దీన్ని సెట్ చేయ ఫస్ట్. ఓకే సార్. ఇది డ్రింకింగ్ వాటర్ ఏమైనా తేడా వచ్చిందంటే ఉండవు చెప్తున్నాను. అర్థమైందా? డబ్బులు అయితే ఇచ్చేసాం మా దగ్గర. వాళ్ళు పట్టుకోండి. డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు తడిచేత మటుకు ఆకులు కూరగాయ మొక్కలు ఏదైనా ఆకు కూరగాయలు అన్నం ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇది? నెల దాటింది. ఇది కుళ్ళిన తర్వాత గాజు లోపల పోసి అట్లా ఇది అమ్మిందంతా వెళ్ళి వీళ్ళకి ఫిట్నెస్ జనరల్ పంపించాలి. ఒక చిన్న డిమాండ్ ఉంది. 6,000 అనేది 4,000 దొరకదు. సమస్య ఏంటంటే ఈ ఊళ్ళో చేంజ్ చేస్తున్నారు సార్. మిగతా ఊళ్ళో ఏజ్డ్ పర్సన్స్ ఉంది, కొంచెం పని చేయలేకపోతే. ఈ ఊరు ఫస్ట్ నుంచి ఈ ఎల్టీసీ చాలా బాగా. నెక్స్ట్ స్టేజ్ ఎక్కడ? పైకి ఎత్తిపోతాం సార్. ఉండే అడుగుకి ఎర్ర తీసి అప్పుడు కోత
చెప్పు పెద్ద ఆయనకి ఏది నెక్స్ట్ నెక్స్ట్ బ్యాగులు ఎక్కడ ఎరువు బ్యాగులు ఏవి? ఆ ప్లాస్టిక్ పెట్టాలి. కేజీ రూపాయలు ఇప్పుడైతే మన స్వచ్ఛత తీసుకొని వాళ్ళే వస్తువులు ఇస్తాం సార్. ఎందుకు అది ఏదో ఎలా చేసుకోవచ్చు కదా, కరెక్ట్ చేసుకోవచ్చు. అలవాటు చేస్తాను. వెట్ వేస్ట్ కానీ పక్కగా తీసి పెట్టగలిగితే ఆటోమేటిక్ గా అది డ్రై వేస్ట్ పక్కకు వచ్చేస్తారు. అది వాళ్ళకు కూడా ఏదో ఒక జనాలకు ఎన్ని గంటలకు వస్తారమ్మా? 9 తీసుకురండి. ఇప్పుడు రిక్షా బాబు చూసాను మన శ్రీవారు అంతా వస్తాయి సార్. ఒక దాంట్లో ఒకటి దాన్ని పట్టి పెట్టాను ట్యాంక్ అది ఓల్డ్ ట్యాంక్ డెవలప్మెంటెడ్ కండిషన్ దానికి వాటర్ చూసాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.